అమూల్య చాలా గొప్పది. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ముఖస్తుతిగా చెప్పడం లేదు. ఈ రోజున ప్రియమైన పిల్లలు గమనించండి, అబ్రహాం గారు పక్కన కూర్చుంది, ఇస్సాకు గారి పక్కన కూర్చుంది కదండి. భక్తులందరి మధ్యలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. మనమైతే ప్రియమైన బిడ్డలారా కొంతమందిగా ఆరాధన చేస్తున్నాం. కాబట్టి భూ ప్రపంచంలో ఇప్పటి వరకు బ్రతికి ఉన్నటువంటి సంఖ్య కంటే చనిపోయినటువంటి సంఖ్య 1000 కోట్ల రెట్లుగా ఉంది. ఆ అందరి పరిశుద్ధులతో పరదేశంలో ప్రియ బిడ్డ సంతోషిస్తుంది. ఈ లోకంలో ఉండుట కంటే యెహోవా యందు ప్రియమైన బిడ్డలారా అక్కడ దేవుని నామాన్ని ఘనపరచడమే దేవునికి ఇష్టమైంది. కనుకనే తను తీసుకున్నాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కనుక ఈ రోజున దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక అని మరొకసారి తెలియచేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ఈ జీవితం విలువైనది నరులా